ప్రమేయుల వివాదాల కారణంగా నలిగిపోతున్న సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. మధునాయక్, హిమకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు సుబ్బారావుపై డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని, ఒక సింగర్గా పాటలు తప్ప ఎలాంటి స్కామ్లు తెలియవని తెలిపారు. బాధితులకు తాను ఎప్పటికీ సపోర్ట్గా ఉంటానని మంగ్లీ తెలిపారు. ఏంటి అనేది నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా. నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధునాయక్, ఆ హిమకాంత్ రెడ్డి, సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఒక్క మాట కూడా అనట్లేదు మీడియాని. మీడియా లేకపోతే అసలు నేను లేను. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా, ఓకే? ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధునాయక్, హేమకాంత్ రెడ్డి, సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధునాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు ఎరుక. కానీ నేను వాళ్లకు తప్పకుండా అండగుంటా. వాళ్లకు న్యాయం జరగాలి. ఈ మధునాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖను నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరపున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి, వీళ్ళను కఠినంగా శిక్షించాలి. అంతేడా ఏంటి నేరగాళ్లే బాధితుల రూపంలో పోలీస్ స్టేషన్కి వస్తున్నారని మంగ్లీ తరపు న్యాయవాది తెలిపారు. అసలు స్కామ్ చేసిన వాళ్ళే మీడియా ముందుకు వచ్చి బాధితుల్లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ స్కామ్తో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తరపు న్యాయవాది తెలిపారు. ఈరోజు మేము డీజీపీ గారిని కలవడం జరిగింది. యాక్చువల్లీ డీజీపీ గారి ప్లేస్లో మన అడిషనల్ డీజీపీ గారు ఉన్నారు. తనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఏంటంటే, రెగ్యులర్గా తనకు సోషల్ మీడియాలో ఎవరైతే రెగ్యులర్గా హిమకాంత్ రెడ్డి, అదేవిధంగా సుబ్బు, వీళ్ళు రెగ్యులర్గా సోషల్ మీడియాలో వచ్చి వీళ్ళు రెగ్యులర్గా తన గురించి, మంగ్లీ మేడం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ 150 lakhs ఏదైతే ఉందో సంథింగ్, నాకు ఆ అమౌంట్ క్యాల్కులేషన్ లేదు, క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే స్కామ్ చేసిర్రో ఆ స్కామ్ని డైవర్ట్ చేయడానికి మేడం పేరుని వాడి వాళ్ళు ఈ కేసులో నుంచి బయటపడాలని చూస్తున్నారు.